మీ స్వగ్రామం ఏది మేడం? కౌకుంట్ల చేవెళ్ళలో. తండ్రి గారు మేడం? మా అమ్మ వాళ్ళది బాస్పల్లి అని తాండూరు, కర్ణాటక బార్డర్ విలేజ్, నెక్స్ట్ విలేజ్ కర్ణాటక. మీ స్వగ్రామం అమ్మమ్మ ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అంటే మీరు పుట్టి పెరిగింది అక్కడే కదా? తాండూరు లేదు, పుట్టింది మా అమ్మమ్మ ఊర్లో, పెరిగింది వీళ్ళమ్మమ్మ ఊర్లో, అది కోయిర్ల, జహీరాబాద్. అలా పుట్టింది మీ మా అమ్మమ్మ ఊర్లో, తను పెరిగింది వాళ్ళ అమ్మమ్మ ఊర్లో. కన్ఫ్యూజ్ చేయాలి. ఓకే, అర్థమైంది, నాకు అర్థమైంది. మీ అమ్మగారింట్లో మీరు ఆడపుట్టి మీ అమ్మమ్మ గారింట్లో మీరు పెరిగారంటే మీ అమ్మకి అమ్మగారింట్లో మీరు ఇదే చదువు మేనమామ ఇంట్లో చదువుకుందంత ఎక్కడ మేడం? జహీరాబాద్లో 3rd క్లాస్ వరకు, 4th నుండి సిటీలో, 6th నుండి సిటీలో, 5th వరకు అక్కడ. ఇక్కడ ఈ సిటీలో, హైదరాబాద్ సిటీలో మేడం? ఏ స్కూల్ మేడం? భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్. ఏమన్నా అప్పుడు గర్ల్స్ హై స్కూల్ ఏమన్నా ర్యాగింగ్ ఏమన్నా ఉందా? ఏమన్నా గర్ల్స్ హై స్కూల్ ఏం ర్యాగింగ్, యూటీజింగ్ ఏదన్నా ఉందా మేడం? అప్పుడు మా ప్రపంచం ఒకటే బుక్స్ పట్టుకోవడం, పోవడం, చదవడం తప్పిస్తే గర్ల్స్ హై స్కూల్లో చేరారంటే ఏమన్నా యూటీజింగ్ ఏమైనా ఉంది? అప్పట్లో ఏం లేవట్లేదండి. ఎలా ఉండింది అప్పట్లో స్టడీస్ అంతా కూడా? మేము వచ్చిందే చదువు కోసం హైదరాబాద్కి. ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక రైతు, మా మామయ్య కూడా రైతే, మా నాన్న కూడా రైతే. నాన్నగారి పేరు మేడం? మహిపాల్ రెడ్డి. అమ్మగారి పేరు? వెంకటమ్మ. రైతులేనా? రైతు, ఇద్దరు రైతు, అగ్రికల్చర్ ఫ్యామిలీ. మామయ్య వాళ్ళు కూడా అంతే. కానీ మా మామయ్యని మా అమ్మమ్మని అభినందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా మామయ్యకి 4 అమ్మాయిలు, నాతో 5, లాస్ట్లో కొడుకు. మా అమ్మాయిల చదువు కోసం హైదరాబాద్కి మా అత్తమ్మని పంపించి ఇక్కడ వండి పెట్టడానికి మమ్మల్ని చదివించాడు. ఆ పుణ్యాత్ముడు ఎవరు మేడం? మా మేనమామండి, గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు చనిపోయినారు. మీకు వంట చేసి పెట్టిన పుణ్యాత్మురాలు మేడం? మా అత్తమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ గారు చనిపోయినారు, వాళ్ళు కూడా చనిపోయారు. ఓకే. సో అక్కడ వ్యవసాయం చేసి పంపిస్తే మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం. కాబట్టి మా ప్రపంచం అంతా చదువు తప్పిస్తే ఇంకోటి ఉండేది కదా. ఒకటి ఇక్కడ ఆమె హై స్కూల్ అంతా కూడా ఇక్కడ చేశారు. ఇంటర్మీడియట్ రెడ్డి కాలేజ్. రెడ్డి కాలేజ్, ఓకే. ఏ గ్రూప్ మేడం? డిగ్రీ ఏమో బైపీసీ. ఓకే. డిగ్రీ ఏమో వనిత. డాక్టర్ సబితా గారు అనిపించుకోవాలని అలా చాలా ఉండే కోరిక, ఇప్పటికీ తీరని కోరిక అది. అయ్యో, నా కూతురు చెప్తుంటది అప్పుడప్పుడు, చదివిద్దాం నాని నేను, నా కూతురు చదివిస్తుంది అంట. అదే ఇప్పుడైనా చదివేసి కదా. ఆల్మోస్ట్ ఇంత ఎత్తుకు ఎదిగినా, ఇంత పెద్ద పదవి చేసినా నాకు అది తీరని కోరిక. ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన తర్వాత, డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మా వారు పరిచయం అయ్యి మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత పరిచయం అయ్యారా? పరిచయం ఎలాంటి పరిచయం అంటే మా వారు లా కాలేజ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు, సెకండ్ ఇయర్ చేస్తున్నప్పుడు, అంటే సొంతగా బిజినెస్ పెట్టుకోవాలని, పొలిటికల్గా ఆయనకు ఎదగాలని ఇంట్రెస్ట్తోని, పొలిటికల్గా అరంగేటం చేసే లోపలనే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఆయన ఇంటెన్షన్ ఉండేది. అట్లా మా అమ్మ వాళ్ళ దగ్గర పాలిషింగ్ స్టోన్, చాలా ఫేమస్ తాండూరులో షాబాద్ పాలిషింగ్ స్టోన్ అని, అక్కడ క్వారీస్ తీసుకొని పాలిషింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి అక్కడికి వచ్చారు. వారి బావగారు, అంటే మా వారి బావగారు, మా ఆడపడుచు భర్త, మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్, అట్లా పరిచయం అన్నట్టు అక్కడ. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు మా లోకమంతా చదువుకోవడానికి సిటీకి వచ్చామన్నారు. సిటీకి చదువుకోవడానికి వచ్చి ఆయనతో పరిచయం ఎందుకు పెట్టుకున్నారు? పరిచయం ఊర్లోనే జరిగింది. ఊర్లో పరిచయం అండి. మా అమ్మ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు, అక్కడికి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ పరిచయం. ఎన్ని రోజులు పరిచయము, ఎన్ని రోజుల తర్వాత ఆ పరిచయం దాటిపోయింది? 2 years తర్వాత మ్యారేజ్ చేసుకున్నామండి. అంటే లేఖల వరకు ఏం రాలేదా? అప్పుడు లేఖలే కదండి, అంటే లేవు కదా. సీక్రెట్గా అందించుకుంటారా? ఎవరైనా మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా? పోస్ట్ వచ్చేదండి. పోస్ట్, బై పోస్ట్. ఇంట్లో ఏమనేవారు కదా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేసి? అంటే మా వారు పరిచయం అయినాక ఒక 6 months వరకు, 6 months లోపలనే చెప్పేశాడు మా అమ్మ నాన్నకి. ఓకే. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం. సో నాకేమో మెడిసిన్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నేను మెడిసిన్ చేయిస్తేనే చేసుకుంటాను నేను. లాస్ట్లో మా అమ్మమ్మతో మాట్లాడించి మాట తీసుకున్నాను మా వారితో. లేదు, దానికి చాలా ఇష్టం మెడిసిన్ అంటే, చేయించు బిడ్డ అంటే, సరే చేపిస్తామా, పెళ్లి చేసుకున్నాక చేపిస్తాను. చాలా నా హోప్ పెట్టుకున్నాను, ఖచ్చితంగా చేపిస్తారు, ఎందుకంటే చదువు ఇంట్రెస్ట్ ఉంది కదా బాగా అనేసి చేయిస్తారు అనుకున్నాను. మ్యారేజ్ అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ అట్లా జాయిన్ అవుతాను. నేను రాస్తే ఎంసెట్ రాసి జాయిన్ అవుతా. ఎంసెట్ లేదేం లేదు, చదువు ఇంకా డాక్టర్ లేదేం లేదు. మాట ఇచ్చి మాట తప్పారు. ఇంట్లో కూర్చొని బిఏ రాయి అన్నారు. బిఏ నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను సైన్స్ స్టూడెంట్ పోయి బిఏ రాయమంటే నేను అస్సలు రాయను. అప్పటికి బీఎస్సీ చేశారు కదా మీరు? ఇంకా అప్పటికే మా వారు అర్థం కదా, మరి బిఎస్ అయిపోయింది కదా మీది.
బీఎస్సీ ఫైనల్ ఇయర్లో మ్యారేజ్. మళ్ళీ బిఏ ఎందుకు వచ్చింది మళ్ళీ అక్కడ సబ్జెక్ట్? బీఎస్సీ సెకండ్ ఇయర్ తర్వాత నా మ్యారేజ్ అయింది ఫైనల్ ఇయర్లో. బీఎస్సీ ఫైనల్ ఇయర్ రాయాలి కదండి, ఇక ఫైనల్ ఇయర్ లేదు ఏం లేదు, నువ్వు బిఏ రాసుకో కావాలంటే, కానీ నువ్వు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కోసం బిఏ రాసుకో. బీఎస్సీ ఫినిష్ చేసి మళ్ళీ కావాలంటే బిఏఎంఏ చేయమని. ఓకే, మళ్ళీ డబుల్ డిగ్రీ చేసుకో కానీ నో ఎంబీబీఎస్. అప్పుడు ఎలా అనిపించింది మీకు? అలా బాధపడ్డాను. మాట ఇచ్చి మాట తప్పారని. మాట ఇచ్చి మాట తప్పారు అనుకుని నేను అప్పటికి మేము అంత ఇదిగా ఉన్నా. నేను 2 సార్లు ఎంసెట్ రాశాను. అసలు మా అత్త చెప్పకుండా పోయి రాశాను ఒకసారి. బీఎస్సీ అయిపోయాక ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంత వచ్చింది మేడం ర్యాంక్? మంచి ర్యాంకే వచ్చిందండి, 1250. బట్ ఇంకా భయపడుకుంటూ పోయి రాశాను కదా. అప్పటికి మా అత్తయ్య అరిచేసిండ్రు, ఏంటి అసలు ఈ చదువులే ఎక్కువ అంటే ఇంకా డాక్టర్ చదువులేదు చదివిస్తాం, ఏం లేదు అవి చూసేది లేదు పెట్టేది లేదు అక్కడ పడేసేయమని అట్లా. డాక్టర్. సో తర్వాత నాకు అది కోరిక కాబట్టి, అరే నాకు మంచి ర్యాంకే వచ్చింది కదా, నేను ఎందుకు ఇది చేయదని. అప్పుడు నిజంగా అమ్మాయిలను చదివించడం కష్టమే కదండి, అందులో మళ్ళీ మెడిసిన్ అంటే ఇంకా అందులో మా అమ్మ వాళ్ళు చదివిస్తున్నారు, మా నాన్న అమ్మ కాదు డిమాండ్ చేయడానికి. అట్లనే సరేలే ఏదో ఒకటి కంప్లీట్ చేద్దామని మా వారిని అడిగాను, చేయిస్తానని కదా అంతే. మాట ఇచ్చి మాట తప్పారు. అంటే ప్రొఫెషనల్ గా డాక్టర్ కోర్స్ చేయాలని ఊరికే డాక్టర్ అనిపించుకోవాలని లక్ష్యం. ప్రొఫెషనల్ గా చేయాలి, డాక్టర్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒకటి చెప్పారు మీరు. లాస్ట్ లో ఒక 1 year చనిపోతానంగా మాత్రం ఫీల్ అయ్యినాడు. ఓకే, రే నేను చేయించాల్సింది పొరపాటు చేసిన, చేయించి ఒకటి చెవేళ్ళ హాస్పిటల్ కట్టింటే అది వేరుగా ఉండేది, మిస్టేక్ చేసిన లైఫ్లో ఫీల్ అయ్యింది. ఫీల్ అయ్యారు ఖచ్చితంగా. మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు ఆ మాట అంటే? అప్పటికి టైం అయిపోయింది, అప్పుడు ఏం మాట్లాడుకుని అనవసరం, ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా కొనసాగించడం ఆ డిస్కషన్ అనవసరం. ఇంకా అట్లీస్ట్ ఆయన ఫీలింగ్ అయ్యి కనీసం మనసులో ఫీలింగ్ అయితే కలిగింది కదా, ఓకే చేయించాల్సింది పొరపాటు చేశాను. ఓకే ఏనా సార్. ఇంద్రారెడ్డి గారిది స్వగ్రామం ఏది మేడం? కౌకుంట్ల. వాళ్ళ నాన్న అమ్మగారు మేడం? వ్యవసాయం. వాళ్ళ తండ్రి గారి పేరు ఏంటి? కిష్టారెడ్డి. అమ్మగారు? కళ్యాణమ్మ గారు. అంటే ఇప్పుడు వాళ్ళకు మా అత్తమ్మకు అంటే మా వారికి 7 అక్క చెల్లెలు, 4 అన్నదమ్ములు. చాలా చిన్న ఫ్యామిలీ. చాలా చిన్న ఫ్యామిలీ. లాస్ట్ ఈయన మా నాన్న 11th 12th నంబర్. చాలా చిన్న ఫ్యామిలీ. 11th నంబర్ క్రికెట్ టీమ్ లాస్ట్ పెద్దది. నాకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు. అంతే. మీరు చాలా పెద్ద వాళ్ళు, చాలా చిన్న ఫ్యామిలీ. చాలా బాగుంది. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ iDream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.